మన సంస్కృతి సంప్రదాయాల్లో ముగ్గులు ఒక భాగం అని, నేటితరం ముగ్గులు వేయడం మర్చిపోతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డ్లో సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి ముగ్గుల పోటీల ఫైనల్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించి అభినందించి పోటీలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. బెస్ట్ పయ్యాల లక్ష్మి వీరిని పోతారం వేసి ఏదాపురం లక్ష్మి గారు పోతారం వేసి అక్కనపేట మండలం మీది. ఇప్పుడే మన సిపి గారు సిద్దిపేట కమిషనర్ వెల్కమ్ చెప్తూ ఒకటి ఇచ్చి మీకు ఆ రోజు గ్రామంలో ముగ్గులు వేసిన వాళ్ళకు, వార్డులలో ముగ్గులు వేసిన వాళ్ళకు ఏదో ప్రైజ్ ఇచ్చినారు. తర్వాత ఉదాహరణకు హుస్నాబాద్ మండలంలో 17 గ్రామాలుంటే 17/5 85 మందిని మళ్ళీ పోటీ పెట్టి మళ్ళీ అల్లకి 5 తీసిండ్రు. హుస్నాబాద్ టౌన్లో 20 వార్డులు ఉంటే 5 చొప్పున 100 మందిని తెచ్చి మళ్ళీ వాళ్ళతో ముగ్గులు వేయించి మళ్ళీ అల్లకి 5 తీసి అలా 7 మండలాలకి ప్లస్ టౌన్లకి మొత్తం 40 మందిని, వేలేరు మండలం కూడా 2 గ్రామాలే కాబట్టి అక్కడ కూడా ఒక 5 మంది తెచ్చి 45 మందితోటి అలా ఇక్కడ పోటీ చేస్తే 42 మంది వచ్చి ముగ్గురు రాలే. 42 మందిలో ఎవరు మంచి ముగ్గురు వేసిండ్రు అనేటువంటి దాని మీద ఎవరు నిర్ణయించినా కరెక్ట్గా రాజకీయ నాయకులు జోక్యం లేకుండా ముగ్గురు ఆర్డీఓలు, హుస్నాబాద్ ఆర్డీఓ, కరీంనగర్ ఆర్డీఓ, హుజురాబాద్ ఆర్డీఓ, ముగ్గురు ఆర్డీఓలు స్వయంగా ప్రతి ముగ్గు తిరిగి వాళ్ళు నిర్ణయం చేసినారు. ఇవాళ ఈ యొక్క మీకు బహుమతులు ఇవ్వడానికి జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా నా భార్య మంజుల గారు, మా సోదరి మంజులారెడ్డి గారు, మన సురభి కాలేజ్ ప్రిన్సిపాల్ గారు మేడం పేరు శైలజ మేడం గారు, దీప్తి గారు, అదేవిధంగా ముగ్గురు ఆర్డీఓలు, మరి ఎంఈఓ గారు, మా పద్మక్క, అందరు మహిళా సంఘాల నాయకులు, అందరు మా శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, మన ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి ఉమేష్ కుమార్